నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేమైతే చెలుకూరుకు పోతున్నాం. మా డాడీ, మా మమ్మీ, నేను, అక్క కలిసి పోతున్నాం. ఎక్కడున్నావు అక్క? చిలుకూరు బాలాజీ టెంపుల్. ఎందుకు వస్తున్నా? మొక్కనికి. ఏం మొక్తావు? ఏదో ఒకటి మొక్కుతా. ఏం కోరికే? ఫోర్ అయ్యా. సరే చెప్పు. ఈమె పేరు ఉర్మిళ. ఉర్మిళ అంటే ఊర్వశివో నువ్వు. కాదు రాక్షసి. మా అక్క, నేను ఒక బండి మీద, మా డాడీ మమ్మీ ఇంకో బండి మీద, నలుగురం అయితే వెళ్ళిపోతున్నాం. మా అన్నకైతే వర్క్ ఉందని చెప్పి వస్తలేడు. స్టార్ట్ అయిపోతున్నాం. సో గైస్, ఫైనల్ అయితే గుడి కాడికి అయితే వచ్చేసినాం. బైక్స్ పార్క్ చేసి తెలిసిన అమ్మమ్మ దగ్గర టెంకాయ పువ్వులు తీసుకొని కాలు కడుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో గైస్, మేము పోయే వరకే గేట్స్ అన్ని అయితే క్లోజ్ అయిపోయినాయి. 5 minutes కి ముందు ఓపెన్ ఉన్నాయంట. కొంచెం 5 minutes ముందు వచ్చినుంటే కొంచెం ఫాస్ట్ అవుతుండే దర్శనం. మళ్ళీ గేట్స్ ఓపెన్ కావాలంటే 2 hours టైం పడుతుందంట. ఇంటికాడ ఖాళీగానే గంటలు టీవీలు ఫోన్లు చూసుకుంటా వేస్ట్ చేస్తాం. ఇక్కడ దర్శనం కోసం 2 hours వెయిట్ చేయలేమా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మా అక్క ఇంకా డాడీ వాళ్ళైతే బయటి నుంచి కూడా ప్రదక్షిణాలు చేద్దామని తిరుగుతుర్రు. సో గేట్స్ అయితే ఓపెన్ అయినాయి. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇట్లా దర్శనం అయితే అయిపోయింది. ఏ టెంపుల్ కి వెళ్ళిన దర్శనం అయిపోగానే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళొద్దని, కొద్దిసేపు కూర్చొని టైం స్పెండ్ చేయాలి అని మా పేరెంట్స్ అంటారనమాట. ఫైనల్లీ ప్రశాంతంగా దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని బయటికైతే వచ్చేసినాం. సో ఇంతటితో వ్లాగ్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.